మార్కో ఇందాకే చూడడం జరిగింది. సినిమా నాకైతే నచ్చలేదు గైస్. ఏదో కొన్ని ఇన్‌హ్యూమన్ థింగ్స్ పెట్టేసి ఇదే వైలెన్స్, ఇదే బ్లడ్, ఇదే యాక్షన్ మూవీ అని మొహాన కొట్టినట్టుంది. డంబ్ రైటింగ్, పూర్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అండ్ వర్స్ట్ డైలాగ్స్. ఏదన్నా నాకు బాగుందుందంటే స్టెయిర్స్ దగ్గర సింగిల్ టేక్ యాక్షన్ బ్లాక్ ఒకటుంటది సెకండ్ హాఫ్‌లో. దాన్ని హ్యాండిల్ చేశారు. ఇంకేం యాక్షన్ బ్లాక్స్ కూడా వర్క్ అవ్వలేదు. సినిమా అయితే అసలు ఇంట్రెస్టింగ్‌గానే అనిపియలేదు. చాలా బోర్ కొట్టేసింది. ఇన్‌ఫాక్ట్ ఇదేం సోది సినిమా అనిపించింది. అన్నీ మాట్లాడుకుందాం. ఎందుకు, ఏంటి అనేది. బేసిక్‌గా సినిమా అనేది రివెంజ్ పాయింట్ నుంచి వస్తది. యాక్షన్ మూవీ అనేది ఏ సైడ్ నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. అంటే రివెంజ్, ఫ్యామిలీ, దారిని పోయేవాడిని కెలికి మరీ గెలుక్కోవటం, ఇంకా ఒక మిషన్ టేకప్ చేయటం, క్రిమినల్ వరల్డ్‌లోని ర్యాగ్స్ టు రిచెస్, ఈగో క్లాష్, రైవల్రీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ ఏ విధంగా డెవలప్ చేశామనేది ఇంపార్టెంట్ కదా! ఇదొచ్చేసి ఫ్యామిలీ పాయింట్ నుంచి రివెంజ్‌తో స్టార్ట్ అయ్యిద్ది. ఫస్ట్ హాఫ్ బిల్డప్ తప్ప ఇంకేముండదు. పిచ్చ బోర్ కొట్టింది. ఇక సెకండ్ హాఫ్ ఎంత డంబ్ ఉందంటే, వారసులని చెప్పేసి ఇటు పక్క డీలింగ్ అని ఒకటి పెట్టేసి ఒక సోది ట్రాక్ ఒకటి తెస్తారు. కాదండి, చంపినోళ్ళని చంపుతా అని శపథం చేశాడు హీరో. ఆ అమ్మాయిని ఇటు పక్క తెచ్చుకున్న తర్వాత వేసేయాలి కదా! వేసేయకుండా నాన్న దగ్గరికి పోతే వాడే పోతాడులే అని వదిలేస్తాడు. పోనీ అక్కడ బాంబ్ ఏమన్నా వెంటనే పేలేలా పెట్టాడా అంటే లేదు. హీరో వాళ్ళోళ్ళని చంపితే మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వస్తారు. ఏదన్నా ప్లాన్ చేశాడా హీరో అంటే లేదు. ఫ్యామిలీని సేఫ్‌గా పెట్టుకున్నాడా? లేదు. అలా కాదు మార్కో బ్రో. ఫ్యామిలీ కూడా సేఫ్‌గా ఉంచుకోవాలి గదా! అంటే సేఫ్‌గా పెట్టుకుంటే ఇన్‌హ్యూమన్ థింగ్స్ చూపియటం కుదరదని డైరెక్టర్ చెప్పారని అంటారేమో మార్కో. ఇదే డంబ్ రైటింగ్ అంటే. ఎందుకంటే ఇంకోటుంటది మూవీలో అదేంటంటే, హీరో తోపా? సరే షో మీ. విలన్ తోపా? సరే షో మీ. ఇద్దరిలో ఎవరో తెలీదు చూడాలి అన్నారా? ఓకే చూస్తా. ఏదైనా తీసుకుంటా. బట్ కొన్ని సీన్స్ చూపియాలి. అందుకు కన్వీనియంట్‌గా ఇప్పుడు హీరో జీరో అని చూపియటం. నెక్స్ట్ వెంటనే హీరో విలన్ దగ్గరికి వెళ్తే వెంటనే విలన్ జీరో అని చూపియటం. ఏంటండి ఇది? మార్కో ఇంట్లోని సీన్స్ జరుగుతుంటే అన్నీ తీరిగ్గా చూసి, ఆ నెక్స్ట్ వెంటనే నీట్‌గా కుట్లేసుకొని, స్నానం చేసి, సూటేసుకొని, సిగార్ నోట్లో యేసుకొని, పర్ఫ్యూమ్ కొట్టుకొని, ఇందాకే వచ్చిన విలన్ దగ్గరికి ఇప్పుడు ఫైట్ కోసం వెళ్ళిపోతాడంట. జాన్ విక్ అన్నా స్టిచెస్ యేసుకొని, టాబ్లెట్స్ యేసుకొని 2 డేస్ రెస్ట్ తీసుకొని వెళ్తాడు గదండీ! పోనీ ఆ టైంలో హీరో అన్‌కాన్షియస్‌కి వెళ్ళాడు. అందుకే ఏం చేయలేకపోయాడన్న ఒక అర్థం ఉంటది. అన్నీ చూడు అని విలన్ గ్యాంగ్ చూపిస్తూ ఉంటారు. మనోడు తీరిగ్గా అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ అయిపోయాక మీ దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే నేనేం చేసేవాడినో నాకే తెలీదు అని అన్నట్టు ఓకే అని అనుకోని ఇప్పుడు ఎళ్దామని ఎళ్తాడంట. ఇందాక పవర్‌ఫుల్‌గా ఉన్న విలన్ ఆ తర్వాత వెంటనే ఈపీలా బిహేవ్ చేస్తాడు. ఏం లేదు. ఇది మార్కో కోసం కూడా గాదు. ఆ ఇంట్లోని బ్రుటల్ ఇన్‌హ్యూమన్ థింగ్స్ చూపిద్దామని తీశారు. అవి హీరో చూడటం కోసం కూడా గాదు. మనకు చూపియడం కోసం అంతే. అర్థమైంది కిల్లింగ్స్‌ని బ్రుటల్‌గా చూపియడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు మేకర్స్ అని. బట్ ఎందుకు అనే దాని దగ్గరే పోయింది సినిమా. జీరో ఎమోషనల్ కనెక్షన్. ఏ సీన్‌లోనూ అనిపియలేదు. రివెంజ్ తీర్చుకునే టైంలో కూడా. కొట్టు వాడిని కొట్టు అని ఏమనిపియలేదు. ఇందాకేమో చూస్తూ ఉండిపోయావు. ఇప్పుడేమో ఎగేసుకుంటూ వచ్చావు ఏసేద్దామని అన్నట్టు అనిపించింది తప్ప రివెంజ్ ఫీల్ అయితే జీరో. ఇక డైలాగ్స్ చాట్ జీపీటీ ఇచ్చినట్టే ఉన్నాయి డైలాగ్స్. అస్సలు బాలేదు. సినిమా చూస్తున్నప్పుడు అసలు ఈ క్యారెక్టర్స్ మాట్లాడకపోవటమే బెటర్ అనిపించింది. ఎస్పెషల్లీ మార్కో డైలాగ్స్. పర్ఫార్మెన్సెస్ వైస్ ఉన్ని యాక్షన్ బా చేశారు. ఫైట్స్ వైస్ తన కష్టం కనిపించింది. బట్ డైలాగ్ డెలివరీ బాలేదు. రిమైనింగ్ ఆల్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. పీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా. మెట్లెక్కే ప్లేస్‌లోని యాక్షన్ కొరియోగ్రఫీ అయితే టఫ్ అనే చెప్పొచ్చు. అదైతే బావుంది. బట్ మిగతా వాటిల్లో పెద్దేం లేదు. ఎప్పుడూ ఉండేలాంటివే. అయినా నాకోటి అర్థం కాలేదు. జార్జ్ మన ఇంటికి ఎవడ్రా వచ్చేది? అంత దమ్ ఎవ్వడికి లేదు అని అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందనుకున్నా. చూస్తే ఎవడో లేడు. మీరున్నా ఏం చేయలేకపోయారు. దీని బదులు సేఫ్ ప్లేస్‌కి వెళ్ళిపోవాల్సింది. ఇంటి ఎలివేషన్ డైలాగ్ బొక్క. ఫైనల్లీ నాకైతే పెద్దేం అనిపించలేదు. బిల్డప్ ఎక్కువ, ఇచ్చింది ఏం లేదు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి 'మార్కో' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.